నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. పోతారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా చెల్ల రమేష్ టీవీ రిమోట్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పోతారం గ్రామ ప్రజలను వేడుకుంటున్నారు. పాల్వంచ మండలంలోని పోతారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెల్ల రమేష్ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఇంటింటా ప్రచారం చేస్తూ మీ అమూల్యమైన ఓటు టీవీ రిమోట్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని గ్రామ ప్రజలను వేడుకుంటున్నారు. రమేష్ను పోతారం గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. మా గ్రామంలో స్ట్రీట్ లైట్ కానీ, డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ, గుళ్ళు లేవు మా ఊర్లో, గుళ్ళు కానీ అన్నీ చేపిస్తానని, గెలిచినాక అన్నీ చేపిస్తానని మనవి చేస్తున్నాను. ఇంకా ఏదైనా చేపిస్తానని మనవి చేస్తున్నాను. నా గుర్తు టీవీ రిమోటు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని మనవి చేస్తున్నాను. ఇది నా యొక్క విన్నపం. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. టీవీ అనుకుంటే షబ్బిరెల్లి సార్ గారిని మన గ్రామానికి తోలుకొచ్చి, ఇంకా ఏమి పనులున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నేను షబ్బిరెల్లి సార్ను తోలుకొచ్చి ఇంకా అభివృద్ధి చేయగలను. నాది టీవీ రిమోట్ గుర్తు. దయచేసి నన్ను భారీ మెజారిటీ తోటి గెలిపించగలరని మనవి చేస్తున్నాను. మా ఊరు అభ్యర్థి చెల్ల రమేష్ గారిని పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థిని కాబట్టి మా ఊర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాగానే. అవన్నీ సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ ప్రాబ్లం ఉన్నాయి, గుళ్ళు లేవు, స్కూల్కి వస్తే స్కూల్ లేవు, అవారి కూడా లేదు. ప్రతి ఒక్కటి సర్పంచ్గా గెలిచినాక షబ్బీర్ సార్తో మాట్లాడి, మేము గట్టిగా మాట్లాడి నిధులు తీసుకొచ్చి సార్తో మాట్లాడి ఊరు డెవలప్ చేస్తామని మనం చేస్తున్నాము. నేను చెప్పేది ఏంటంటే, మన చల్ల రమేష్ గారిని బలపరిచినాం కాబట్టి చల్ల రమేష్ని గెలిపించుకుంటే మనకు నిధులు వస్తే మనం భారీ మెజార్టీతో గెలిపిద్దామని కోరుచున్నాను ఊరు గ్రామ ప్రజలందరికీ. గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో పోతారు గ్రామ ప్రజలందరూ సపోర్ట్ చేసి మనం నిధులు డెవలప్ చేసుకోవాలని కోరుచున్నాను. అందరు ఆశీర్వాదం ఇవ్వాలా, ఓట్లేసి గెలిపించాలి పోతారం గ్రామ ప్రజలు.